Today is July 2026. This is Kamlakar Belzipalli Venkata. చాలామంది శాక్త ఉపాసన అండ్ వైష్ణవ ఉపాసకులు అండ్ శైవ ఉపాసకులు సూర్య ఉపాసకులు అండ్ చంద్రమాన పాటించాలని డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ హిందూయిజం ఉండేది. అందులో ఒకప్పుడు శక్తి ఉపాసన చేసిన వాళ్ళు శ్రీచక్ర ఉపాసన బాడీలో డిఫరెంట్ నాడులు గ్రంథుల ద్వారా ట్రాన్సిట్ అయ్యే ఎనర్జీ గురించి హౌ ద మూలాధార నుంచి వచ్చిన ఉత్పన్నమైన శక్తి మీన్స్ బేస్ ఆఫ్ ద స్పైన్ అండ్ ఆల్సో దట్ క్రౌన్ చక్ర ద్వారా ఎలాగైతే ఎనర్జీ ట్రాన్సిషన్ అవుతుందో దాని నుంచి బాడీ నుంచి ఫ్యూజ్ అయ్యి బయటకు వచ్చి ఎనర్జీస్ బ్రహ్మనాడి గుండా పైకి పోవడం ద్వారా మనిషి జన్మరాహిత్యాన్ని పొందుతాడని రోజు మెడిటేషన్ చేసుకుని ఈ షట్చక్రాల ద్వారా ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి అని like how there is an energy transition diagram during an electron transition from a lower energy state to a higher energy state. There is an energy transition from the Mooladhara spine, bottom of the spine chakra to the crown chakra. కింద నుంచి మీదకి ఎనర్జీ ట్రాన్సిషన్ ఉంటుంది. And the HCl in the stomach and the Mooladhara, the pelvis and the anal region, you will find the heat in the body stored in that stomach. That heat is derived from the natural products ఏవైతే ఎక్స్ప్లాట్ అయ్యి వస్తాయో అప్పర్ స్పేస్ నుంచి హైడ్రోజన్ కంబక్షన్ రియాక్షన్ అనేది రన్ చేస్తుంది హ్యూమన్ బాడీలో కూడా. హైడ్రోజన్ ఏదైతే హీలియంగా కన్వర్ట్ అయ్యి సూర్యకాంతి ద్వారా ప్రసరింప చేస్తేనే ఈ మెటబాలిక్ ప్రాసెసెస్ అండ్ ఎర్త్లో ఉన్న లివింగ్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. సో ప్రత్యక్ష నారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తి ఫర్ దిస్ ఎర్త్ అండ్ దిస్ సోలార్ సిస్టంలో ఎర్త్ మీదకి ఏదైతే ప్రసరింపచేసి సూర్యకిరణ కాంతి ప్రజ్వలించడం మీన్స్ దట్ రియాక్షన్ ఫ్రమ్ ద సన్ టు దట్ హైడ్రోజన్ హీలియం కంబక్షన్ అండ్ ఇట్ ఫాల్స్ ఆన్ ద మూన్ దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఎర్త్ దెన్ దెర్ ఈజ్ నో లివింగ్ ఆన్ ద ఎర్త్. సో మన జీవరాశులు ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జిస్ట్ అయి ఉండడానికి కారణం మన బాడీలో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము మీన్స్ హెచ్సిఎల్ స్టమక్లో తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడం కాకుండా అది ఎనర్జీలో కన్వర్ట్ చేసి ఏదైతే ఏటీపీ సింథసిస్ కారణమయ్యి బ్లడ్ ద్వారా బాడీకి కావాల్సిన ఎనర్జీని ఫుడ్ ద్వారా ట్రాన్సిట్ చేస్తుందో అదే దేవుడు అని చెప్పి కొలుస్తూ ఉంటారు హిందూయిజంలో. దీంట్లో రకరకాల ధర్మశాస్త్రాల ద్వారా తెలియపరిచింది ఏంటంటే వారాహిదేవి ఎవరైతే ఉన్నారో వీర్యాన్ని ప్రసాదింపజేసి ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే మేల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఆవిడని ఉపాసించడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ తరాలు వాళ్ళలో పొటెన్సీ వస్తుందని కింగ్స్ ఎవరైతే ఉన్నారో అయితే పూర్వం రాజులు ఉండేవారు వాళ్ళు ఆవిడని రకరకాల స్వరూపాలుగా పూజించి వాళ్ళ రాజ్యాన్ని రక్షించడానికి కావాల్సిన ప్రొటెక్టివ్ షీల్డ్ని పొందడంతో పాటు పూర్వీకులు ఈ శక్తి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సప్తమాతృకులు వాళ్ళ ఉపాసన అండ్ లలితా శాస్త్రము వాళ్ళకి రెలవెంట్గా ఉంటుంది. ఇంకా శైవ ఉపాసకులకి ఒక శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి అండ్ వైష్ణవ ఉపాసకులకు ఒక శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అప్పర్ గెలాక్సీ స్పేస్ మిల్కీ వేస్ కమాండ్ చేస్తూ ఉంటే ప్రత్యక్ష నారాయణుడి కింద ఉన్న సూర్యనారాయణమూర్తి మనకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న ప్రజెంట్ మన తరాలని సంరక్షిస్తూ ఉంటాడు తన కాంతిని ప్రజ్వలింపజేయడం ద్వారా. ఈ ఎనర్జీస్ ఏవైతే బాడీలో స్టోర్ అయ్యి ఉత్పన్నత కలిగి ఉన్నప్పుడే మనం తేజస్సును కలిగి ఉండి మనం బతుకుండడం అనేది ఉంటుంది. ఇఫ్ దట్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ద బాడీ తేజస్సు కోల్పోయినప్పుడు మనిషి చనిపోతాడు. ఈ మొత్తం మెటబాలిక్ ప్రాసెస్ ప్రాపర్గా రన్ అయినప్పుడు మనిషి బతుకుంటాడు, లేనప్పుడు పోతాడు. ఈ ఎనర్జీ ఏదైతే బాడీ నుంచి ఉత్పన్నమైపోతుందో ఈ హైడ్రోక్లోరిక్ కంబక్షన్ రియాక్షన్ వెంటనే మనిషి వేరే ఫామ్లోకి వెళ్ళి ట్రాన్స్మిటేట్ అవుతాడని ఆ ఎనర్జీ ఎప్పుడూ చచ్చిపోదని మన బాడీలో ఉన్న హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ హెచ్సిఎల్ కంబక్షన్ రియాక్షన్ కారణమైన హైడ్రోజన్ అండ్ ద ట్రాన్స్మిటేషన్ ఫర్ ఎవరు ఉంటుందని మన పూర్వీకులు అండ్ హిందూయిజం అండ్ ద సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ప్రూవ్ చేస్తున్నది. సో లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ రెండింటిని కూడా
దేవుడు కంట్రోల్ చేయడంతో పాటు వాటి మధ్య నడిచి కెమికల్ అండ్ సింథసిస్ అండ్ కెమికల్ రియాక్షన్సే హ్యూమన్ లివింగ్కి కారణం అయి ఉన్నాయని అప్పర్ గెలాక్సీస్ నుంచి అండ్ అప్పర్ స్పేసెస్ నుంచి వచ్చిన కెమికల్స్ డిఫరెంట్ ఫామ్స్లో కన్వర్ట్ అవడం ద్వారానే బయలాజికల్గా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఉందని కెమికల్ బయాలజీ గురించి అండ్ బయాలజీ గురించి అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ గురించి అండ్ ఆల్సో దట్ ప్లాంట్ నుంచి ఉత్పన్నమైన ఆహార ధాన్యాలు మనం తినడం ద్వారా సృష్టిని మనలో తేజస్సును కలుగజేసుకున్నామని నెక్స్ట్ మన ఆధారపడి జీవరాశి అయిన యానిమల్ తర్వాత హ్యూమన్ దాని నుంచి ఉత్పన్నమై వస్తాడు. ఈ సర్క్యులర్ రియాక్షన్స్ మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కాదు, శక్తి ఉపాసకులు కూడా వాళ్ళు డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్ అండ్ దట్ ప్రొటెక్టివ్ గాడెసెస్ పలానా ఆర్గాన్ని పలానా గాడెసెస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. షోల్డర్స్ని ఒక దేవత, స్టమక్ని ఒక దేవత, తేజస్సుని ఒక దేవత ప్రసాదింప చేస్తుందని, వాళ్ళు మన హ్యూమన్ బాడీలోనే ఉంటారని ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వస్తుంది శక్తి సంప్రదాయం. ఆమె నేత్రే రక్ష అంటూ ఉంటారు. వారాహిదేవి ఒక కవచంలాగా కొన్ని బాడీ ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అది వేరే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మొత్తానికి ఇది ఇన్ఫర్మేషన్ కోసం పోస్ట్ చేస్తున్నాను. జై హింద్.